హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. ప్రపంచం అంతా కలిపి పంచభూతాలు ఉంటాయి 5. ఈ 5 పంచభూతాలు మీకు తెలుసో తెలియదో కానీ నేను నిజమే చెప్తున్నాను. 1 భూమి, 2 ఆకాశం, 3 గాలి, 4 నీరు, 5 అగ్ని. ఈ పంచభూతాల నుంచి మన జీవితాన్ని మనం ఎలా పైకి రావాలి, మన జీవితంలో ఎలా బ్రతకాలి, మన జీవితాన్ని ఎలా గడపాలి అనేది చాలా తెలుసుకోవచ్చు. అది కూడా వివరంగా చెప్తాను. భూమి, ఓర్పు, ప్రేమ. భూమి మనల్ని ఎలాగైతే ఓర్పుగా, ప్రేమగా జీవితకాలం అంతా మనల్ని మోస్తుందో, అలాగే మన జీవితంలో కూడా ఓర్పుగా, ప్రేమగా జీవించాలి. ఇలా జీవించలేకపోతే మన జీవితమే వేస్ట్. భూమిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఓర్పు, ప్రేమ. 2 గాలి. గాలి ఒక చోట నుంచి మరో చోటకి ఎలా కదులుతూ వెళ్తుందో, మనము కూడా జీవితంలో బద్ధకస్తులుగా ఒకే దగ్గర కూర్చోవడం కాదు, ఒక చోట నుంచి ఒక చోటకి కదులుతూనే ఉండాలి. గాలిని చూసి కదలిక నేర్చుకోవాలి. 3 అగ్ని, సాహసం, వెలుగు. అగ్ని ఎంత సాహసం చేసి మనకి వెలుగుని ఇస్తుందో, మన జీవితం కూడా అంతే. ఏది మన జీవితంలో సాహసం చేయకపోతే మన జీవితంలో మనం పైకి రాలేం. అందుకే మన ప్రయత్న బలమే మన ఆయుధం అని పెద్దలు అంటూ ఉంటారు. అందుకే ప్రతిదానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అగ్నిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? సాహసం, వెలుగు. మనం చేసిన ప్రయత్నమే మనకి విజయం, ఆ విజయమే మనకి వెలుగు. 4 ఆకాశం. ఆకాశం ప్రపంచం మొత్తం అంతా ఎలా సమానంతగా ఉంటుందో, ఎలాగైతే మనకు వెలుగునిస్తుందో, అలాగే మనం ఎంత ఎదిగినా ఎంత ఒదిగినా ఒకలాగే ఉండాలి, ఒకే సమానంగా ఉండాలి. అంతేగాని ఎదుగుదల వస్తే ఒకలాగా, ఎదుగుదల తగ్గిపోతే ఒకలాగా అలా ఉండకూడదు. ఇప్పుడు ఒకలాగే ఉండాలి. ఆకాశాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఇది. 5 నీరు. నీరు మీరు నీళ్లు తాగేటప్పుడు ఎంత స్వచ్ఛమైన నీరుని తాగుతామో, నీరు ఎంత స్వచ్ఛగా ఉంటుందో, మనము కూడా అంతే. మన మనసుని కూడా అంత స్వచ్ఛగా ఉంచుకోవాలి. అంత స్వచ్ఛగా ఉంచుకోవడానికే ప్రయత్నం చెయ్యాలి. అలా చేసినప్పుడే మన పంచభూతంలో, మన జీవితంలో విజయం సాధించినట్టు. నీరు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన మనసు స్వచ్ఛగా ఉంచుకోవడం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక 10 మందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి